జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. అలాంటి ప్రాంతీయ పార్టీ ఫస్ట్ టైం ఈ స్థాయిలో దేశ రాజధానిలో సమావేశం పెట్టడం చాలా అయితే వార్తలు ప్రచారాలు జరిగాయి సార్. అంటే మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు, తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో అంటే భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయడానికే ఈ ప్రయత్నాలు అనే వార్తలు వచ్చాయి సార్. అంటే గతంలో కూడా అమిత్ షా 2017లో పవన్ కళ్యాణ్ని మీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారని, అందుకు తాను తిరస్కరించాననే విషయాన్ని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు సార్. ఐ థింక్ 2019 ఎన్నికల ప్రచారంలో అనుకుంటా. అండ్ ఇంకొక వార్త సార్, త్వరలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రచారాల మీద మీ కామెంట్స్. అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఇది జరుగుతుంది ఇది జరగదు అని రూఢీగా చెప్పలేము. కానీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమని బీజేపీ అడగచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగానే విలీనం చేస్తే బీజేపీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పార్టీ, అనుమానం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ బీజేపీకి పవన్ కళ్యాణ్ స్థాయి గుర్తింపు ఉన్న, ఆ పలుకబడి ఉన్న నాయకుడు దొరకడం కష్టం. సో డెఫినెట్గా అక్రాస్ ద సౌత్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇలా అక్రాస్ ద సదరన్ స్టేట్స్ ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఈవెన్ ఆ రోజుల్లో చిరంజీవిని కూడా ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకే అల్లూరి సీతారామరాజు మీటింగ్కు మోడీ పక్కన చిరంజీవి ఉన్నారు అన్నారు. కానీ చిరంజీవి రాజకీయాల పట్ల ఆసక్తి చూపడం లేదు, మొదటి నుంచి కూడా స్పష్టత ఉన్నాడు. ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేశాక, ఆయన కేంద్ర మంత్రి పదవి అయిపోయాక ఇప్పటి వరకు పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. సో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు కనుక సహజంగా ఆ అనుమానం వస్తుంటుంది. నా గుర్తు ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను, ప్రజారాజ్యం జెండా పీకేస్తుంది అనేది వార్త వస్తే అప్పుడు ప్రజారాజ్యం కార్యకర్తలు వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి. సో నిరసన కూడా తెలిపారు అప్పుడు. అందువల్ల ప్రజారాజ్యం విలీనము నేపథ్యం ఉంది గనక అనుమానం రావచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇది జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది పవన్ కళ్యాణ్కు? భారతీయ జనతా పార్టీలో ఉన్న అనేక నాయకులు ఆయన ఎవరైతారు. ఆంధ్రప్రదేశ్లో పోనీ ఏమైనా కలిసి వస్తుందా అంటే జనసేన బలమే బీజేపీకి కలవాలి తప్ప బీజేపీ బలమేమి జనసేనకు అదనంగా కలిసి వచ్చేది లేదు. ఇక మీరన్న నారా లోకేష్ను సీఎం చేస్తారు, అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండడం ఇబ్బందిగా ఉంటుంది కనుక జన సైనికులు అతన్ని సీఎం కోరుకుంటున్నారు కనుక అనే డైమెన్షన్ అయితే కేంద్ర మంత్రిగా ఉండడానికి బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదు. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు, జనసేనకు రాజ్యసభ నుంచి గెలవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కావాలనుకుంటే ఈ రోజు కూడా కేంద్ర మంత్రి కావచ్చు. ఆ మాటకి ఈ రోజు కాదు, 2014లోనే కావాలనుకుంటే అయ్యేవారు. 2014లో పవన్ కళ్యాణ్ ఏది కావాలంటే అది అయ్యేవారు కదా. ఆయన ఏది ఆశించకుండా బీజేపీ టీడీపీకి ఆ రోజు మద్దతు ఇచ్చాడు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవటానికి పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన జనసేన నాయకుడిగా కూడా ఎన్డీఏలో ప్రతి పార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు కదా. సో అందులో పవన్ కళ్యాణ్ పట్ల మోడీకి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం అందరూ చూస్తుంటాం కనుక పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది? టీడీపీ కూడా డిమాండ్ చేస్తుంది కదా. సో అందువల్ల బీజేపీలో విలీనం కావటానికి కేంద్ర మంత్రి కావాలనుకుంటే బీజేపీలో విలీనం అవసరం లేదు, వేరే రీజన్తో అవసరం లేదు. వల్ల అది దట్ ఈస్ ప్యూర్. అంటే ఢిల్లీలో మీటింగ్ పెట్టే వరకు ఆ స్పెక్యులేషన్ రావచ్చు. లేదా మీకు సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా పెనట్రేషన్ లేదు గనక పవన్ కళ్యాణ్ జనసేననే నేషనల్ పార్టీగా ఎక్స్పాండ్ చేసి, ఇప్పుడు అన్నామలైపై కూడా అనుమానం ఉంది, అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చినా ఇది యాక్చువల్లీ బీజేపీయే నడిపిస్తోంది ఇంకో రూపంలో. ఎందుకంటే బీజేపీకి స్కోప్ లేదు కనుక. ఎందుకంటే ఆయన అమిత్ షాతో, నితిన్ నబీన్తో అందరితో సమావేశమై చాలా స్నేహపూర్వకంగా బయటకు వచ్చాడు. ఎక్కడా బీజేపీని ప్రశ్నించలేదు, విమర్శించలేదు. అందువల్ల బీజేపీ మేబీ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ అదర్ ఫార్మ్స్ అని కూడా ఒక అనుమానం ఉంది అన్నామలై పైన. బహుశా రేపు జనసేన కూడా అలా ఎక్స్పాండ్ అయితే బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్గా ఉంటుంది అనుకునే రాజకీయం ఉందో తెలియదు. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు రాజకీయ వర్గాలు అయితే ఈ జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తారా ఈ చర్చ నడుస్తుంది. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండి
రాష్ట్రం వదిలి జాతీయ రాజకీయాలకు వెళ్తే ఆయనకు అదనంగా కలిసి వచ్చే అంశం ఉంటుందని నేను అనుకోను. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు ఆయన రాజకీయ ప్రయోజనాల కొరకైనా, జనసేన రాజకీయ ప్రయోజనాల కొరకైనా ఆంధ్రప్రదేశ్ వీడి రాజకీయం చేయకూడదు. చంద్రబాబు నాయుడు ఆ దేవగౌడ టైంలో ఆయన కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా, వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదంటే రాష్ట్రంలో రాజకీయం వదిలేసి అది కూడా 3 నాళ్ళ ముచ్చటగా ఉండే ప్రధానమంత్రి పదవికి పోవడం వల్ల ఉపయోగం లేదనుకున్నారు. లేకపోతే దేవగౌడ ప్లేస్లో గ్యారంటీగా దేవగౌడ కాకపోతే ఐకే గుజరాత్ ప్లేస్లోనైనా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేవారు. దేవగౌడ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కాకూడదు? సో కానీ పోలేదు కదా. అందువల్ల ఐ డోంట్ థింక్ పొలిటికల్గా అడ్వాంటేజ్ కానప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీలో ఎందుకు విలీనం చేస్తాడు, జాతీయ రాజకీయాలకు ఎందుకు పోతాడు, ఇవన్నీ ప్యూర్ స్పెక్యులేషన్ అయి ఉండాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి 99.